అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని, అందులో ముఖ్యంగా ఎస్పెషల్లీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాడులు కూడా అధికమయ్యాయంటూ ఉర్వకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి జిల్లా ఎస్పీని కలిసి అక్కడ మెమరాండం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరి వీటిపై చర్యలు ఉండాలి. మరి ఇక ముందు కూడా ఇటువంటి చర్యలు ఏదైతే ఉందో దాడులు కానీ ఇటువంటివన్నీ కూడా పూర్తిగా మీ కంట్రోల్ రావాలి, ఖచ్చితంగా సద్దుమనగాలి అన్నట్టుగా ఇక్కడ ఎస్పీని కూడా కలిసి విన్నవించినటువంటి పరిస్థితి. మరి వీటిపై మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఏం చెప్తారు, ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ ప్రధానంగా ఎలా ఉంది ఈ జిల్లాలో పరిస్థితి? రాష్ట్ర వ్యాప్తంగానే ఎన్నికల తర్వాత టీడీపీ వాళ్ళు విర్రవీగుతూ ఉన్నారు. వారికి వచ్చిన సీట్లతో వాళ్ళ కళ్ళు కనపడడం లేదు. పోయినసారి 24 సీట్లు వచ్చింది మర్చిపోయినారు. రేపు మాకు ఈరోజు 11 సీట్లు, రేపు ఎక్కడికి వెళ్తామో మాకే తెలియదు. అందుకని ఇది ప్రభుత్వాలు మారడము, రాజకీయాల్లో ఓటమి గెలుపులు ఇవన్నీ కూడా సహజమైనటువంటివే. మేము గతంలో ఎన్నికైన తర్వాత, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఎక్కడ కూడా దౌర్జన్యాలకు దాడులకు పాల్పడింది లేదు. వీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఆ విధంగా భయోత్పాతం సృష్టించడం వల్ల చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజీనామాలు చేస్తారనో, లేకపోతే వైఎస్ఆర్సీపీలకు సంబంధించినటువంటి అన్ని రకాల వీటిని కూడా లాక్కోవాలని, వాటితో పాటు అసలు వైఎస్ఆర్ పార్టీనే లేకుండా చేయాలన్నట్టుగా కలలు కంటూ ఉన్నారు. ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. ఇట్లాంటి దాడులను ఎదుర్కోవడం ఎట్లా అనేది మాకు కూడా తెలుసు. మేమైతే ఒక 6 నెలల పాటు, కొద్ది రోజుల పాటు విరామం ఇవ్వాలా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని అనుకున్నాం. కానీ వీళ్ళు ఆ విధంగా ఉండేటట్లు లేరు. అందుకనే ఈరోజు పెద్ద ఎత్తున ఉర్వకొండ దౌర్జన్యాలకు నిరసనగా ధర్నా మేము ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో మా క్యాడర్ కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఎస్పీ గారి విజ్ఞప్తి మేరకు ఆమె పిలిచి మాటని దాదాపు ½ అన్ అవర్ మాట్లాడాము. అన్ని విషయాలు కూడా ఆమెకు తెలియజేశాము. ఈ మధ్యకాలంలో కూడా దాడులు జరిగినప్పుడు కూడా ఆమె 1-2 సార్లు ఉర్వకొండ కూడా స్వయంగా వెళ్ళి వచ్చింది. తర్వాత ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎన్నికలు కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించింది ఆమె మాకు కొంత టైం ఇస్తే ఇప్పటికే మేము యాక్షన్స్ తీసుకుంటున్నాం, మిగిలిన వాటిపైన కూడా తీసుకుంటామనేటువంటిది చెప్పింది. ఆ విజ్ఞప్తి మేరకు ఒక 1 వారం రోజుల పాటు వాయిదా వేసుకుంటాంలేండి మేడం, ఈలోగా మీరు చేయండి అని చెప్పి. ఎందుకంటే మా ఉర్వకొండ పంచాయతీ, మేజర్ పంచాయతీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో వైస్ ప్రెసిడెంట్ని 2 సార్లు ఇంటిపైన దాడి చేశారు. వన్నప్ప అని చెప్పి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అదేవిధంగా కోఆప్షన్ సభ్యుడు మా షలీం అని చెప్పి షలీం వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. అదేవిధంగా దాదాని ఇంకో మైనారిటీని బెదిరించి ఊరు వదిలేటట్టు చేశారు. వాళ్ళతో పాటు వడ్ల సలీం అని చెప్పి శేక్షావళి సింగిల్ విండో ప్రెసిడెంట్ కొడుకు అబ్బాయి, ఆ అబ్బాయి ఇంటి మీదకి 2-3 సార్లు ఒక 50-60 మంది పోయారు. ఆ అబ్బాయి కూడా ఊళ్ళో లేకుండా పోయినారు. మైనారిటీలను టార్గెట్ చేసుకొని వాళ్ళు కొంత భయపడతారనేటువంటి దాంతో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అదేవిధంగా ఈ మధ్య స్టోర్ డీలర్ మారేష్ అని ఆ అబ్బాయి కూడా భార్య పిల్లలతో పోతూ ఉంటే వాళ్ళు పక్కన ఆడపిల్లలు ఉన్నారనేది కూడా చూడకుండా ఒక 50-60 మంది చుట్టుకున్నారు. ఈలోగా పోలీసులు కూడా అక్కడే ఉన్నారు, రక్తగాయాలు అయ్యేటట్టు కొట్టినారు, షట్టర్ వేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాపాడినారు. పోలీసులు కూడా కొన్ని చోట్ల వాళ్ళు ఎదురు కొడతా ఉన్నా కూడా వీళ్ళు ప్రేక్షకుల మాదిరి ఉన్నారు. అందుకని ఇవన్నీ కూడా ఎస్పీ మేడం గారి దృష్టికి తీసుకుపోయినాము. ఎస్పీ మేడం గారు కొంత ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తాం, ఏమాత్రం కూడా ఉపేక్షించమనేటువంటి రీతిలో గట్టిగా చెప్పడం జరిగింది. ఆమె విజ్ఞప్తిని మేము కూడా అంగీకరించి ఒక 1 వారం రోజులు వాయిదా వేసుకోవడం జరిగింది. మేము ఏం చెప్తున్నామంటే, ఇవి రేపొద్దున మా గవర్నమెంట్ వస్తే మాకు సంబంధం లేకుండానే ఈరోజు దెబ్బతిన్న వాళ్ళు దాడులు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇది శాశ్వతమైనది కాదు అధికారం అనేటువంటిది. మేము ముందుగానే చెప్పాము, ఉర్వకొండకు మంత్రి పదవి వచ్చిందంటేనే చాలా ఏళ్ల తర్వాత వచ్చింది, మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ మంత్రి పదవిని ఉపయోగించి, అది కూడా ఫైనాన్స్ మినిస్టర్గా కేశవ్ అయ్యాడు, దీన్ని ఉపయోగించుకొని మా నియోజకవర్గంలో బాగా అభివృద్ధి చేయొచ్చు అనేటువంటిది కూడా చెప్పినాం. ఎందుకంటే డోన్ నియోజకవర్గంలో మా
రాజేంద్రనాథ్ రెడ్డి చాలా అభివృద్ధి చేశాడు. ఎందుకంటే ఆ ఫైనాన్స్ మినిస్ట్రీ అనేటువంటిది అంత ముఖ్యమైనది. అందుకని అట్లాంటి వైపుగా దృష్టి పెట్టకుండా మా దగ్గర జగన్ గారు చివరిలో బహిరంగ సభకు వచ్చినప్పుడు దాదాపు 75,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి డబ్బులతో సహా పబ్లిక్ మీటింగ్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, వాటన్నింటినీ పూర్తి చేయమని చెప్పి అడుగుతాను. అటువైపు కాకుండా ఘర్షణల వైపు ఇట్లాంటి వైపు దృష్టి పెడితే ఇది ఏం సాగదు. ఇది ఎందుకంటే మేము కొద్ది రోజు శిశుపాలుడికి కదా 100 తప్పులు చేసే వరకు కృష్ణుడు సమయం ఇచ్చినట్టుగా కొంత మేము సహనం వహిస్తాం, కానీ ఎంతకాలమో ఉండదు అనేటువంటిది మాత్రం నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. మీ పని మీరు చేసుకోండి, ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళు నడుపుకుంటాం. ఇవన్నీ ఏవి శాశ్వతం కాదు. ఇప్పుడు తీవ్రమైన ఘర్షణలు జరిగిన చోట కూడా పోయినసారి దాడులు పాల్పడిన వాళ్ళు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, పోయినసారి ఇది చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైనారు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. అందుకని మీ గవర్నమెంట్లో ఎన్నో మర్డర్స్ చేసిరి, ఎన్నో అరాచకాలు చేసిరి. ఇవన్నీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మా జగన్ గారు ఎక్కడ కూడా పంటికి పన్ను కంటికి కన్ను అనేటువంటి సిద్ధాంతాన్ని ఎక్కడా ఒప్పుకోలే. ఈవెన్ మా పార్టీ వాడు ఎక్కడైనా దాడికి పాల్పడినా వాడు ఎంత లీడర్ అయినా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించినాడు. శాంతి భద్రతలు ఏమాత్రం కూడా క్షీణించకుండా శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపిస్తున్నది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున దాడులు చేశారు. అప్పుడు అసలు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అసలు ఎన్నిసార్లు మేము మొరపెట్టుకున్నా ఎవరు కూడా మా మొరని ఎవరు ఆలకించలేదని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఉరవకొండ ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి అతి సమీపంలోనే మర్డర్స్ జరిగాయి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. చాలా పెద్ద ఎత్తున దౌర్జన్యాలు సాగించినారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు రాజకీయ హత్యలు పట్టపగలే జరిగినాయి కదా. మండల ఆఫీస్ ముందు రాప్తాడులో జరిగింది, అదేవిధంగా ఆకుతోటపల్లిలో ఒక మర్డర్ జరిగింది, తాడిపత్రి ప్రాంతంలో మర్డర్ జరిగింది. కానీ వాటన్నిటికీ మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివెంజ్ తీర్చుకోవడానికి ఇట్లా దానికి ఎక్కడ అంగీకరించాల. ఇప్పటికీ మా పార్టీలో ఆ ప్రాంతాల లీడర్స్ చెప్తూ ఉంటారు, జగన్ వచ్చిన తర్వాత మాకేమాత్రం కూడా అవకాశం ఇవ్వాలా అనేటువంటి చెప్తాను. జగన్ నిజంగానే అట్లాంటి వాటిని అలౌ చేసింటే ఎన్ని మర్డర్స్ జరిగిండేటో రాష్ట్రంలో. అందుకని జగన్ ముఖ్యమంత్రి గారు జగన్ ఎప్పుడు కూడా ఒకటే చెప్పండి, నేను ఫ్యాక్షన్ వద్దనుకుంటున్నా, ఫ్యాక్షన్ ఉండకూడదు అనేటువంటిది మా తాతను కూడా కోల్పోయినాం మేము. ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ అవుట్డేటెడ్, ఇట్లాంటి కాలం చెల్లిన ఈ కక్షలు ఇవన్నీ కూడా పెట్టుకోరాదు అనేటువంటిది గట్టిగా చెప్పేవాడు ఎవరిపైనా కూడా. అందుకని మా గవర్నమెంట్లో అట్లాంటివి చెయ్యలే మేము ఎక్కడ కూడా. ఏదో ఒక ట్రెండ్ ఎక్కడైనా కూడా జరిగాయేమో కానీ వేరే ప్రాంతాల్లో మా జిల్లాలో మేము చూసాం కదా, ఎక్కడ కూడా ప్రశాంతంగా. అనంతపురం జిల్లా అంటేనే అమ్మ అనేటువంటి వాళ్ళు. అట్లాంటిది అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా మర్డర్సే జరగలేదు ఈ 5 ఏళ్లలో కూడా. అంత ప్రశాంతంగా ఉన్నది, రాజకీయ హత్యలు అస్సలు జరగలే. అందుకనే మీరు ఇట్లాంటివన్నీ చేయొద్దండి అనేటువంటిది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆఫీసులు పడగొట్టేకపోయేది, ఆఫీస్ కట్టినాం, రాజకీయ పార్టీలకు ఆఫీసులు అవసరము. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలకి స్వతంత్రంగా పనిచేయడానికి, స్వేచ్ఛగా పనిచేయడానికి, ప్రజల సమస్యలు చేపట్టడానికి ఒక ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ప్రజల రాజకీయాలు చేయడానికి కార్యాలయాలు అవసరం. ఆ కార్యాలయాల మీద మీకెందుకు కక్ష? కార్యాలయాలు అనేటువంటి దేశవ్యాప్తంగా ఉన్నాయి, అన్ని పార్టీలకు ఉన్నాయి. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా బ్రహ్మాండమైనటువంటి భవనాలు ఉన్నాయి. దాన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరంలా దాళ్ళను పడగొట్టడం ఏంది? ఇదంతా కూడా కక్షపూరితమైనటువంటివి. ఇవన్నీ కూడా చేయొద్దని చెప్పి మేము గట్టిగా హెచ్చరిక చేస్తాము. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత 11 సీట్లకు పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డితో మీరు చాలా సత్సంబంధాలు ఉంటాయి, దగ్గరగా ఉంటారు. ఎలా ఉంది ఆయన రియాక్షన్? ఎలా ఉంది? ప్రజల్లోకి వస్తాడని చెప్పేసి యాత్రలు చేస్తాడు, అంటే ఈ సామాన్య కార్యకర్తలని సైతం కలవబోతున్నారు అనేది ఒకటి, ఇటువంటివన్నిటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీకేమైనా జగన్మోహన్ రెడ్డి గారితో షేర్ చేసుకుంటున్నారా ఇటువంటి అంశాలు? జగన్ గారే కాకుండా మొత్తం యావత్ పార్టీ కూడా నిర్ఘాంతపోయింది నిజంగా. అంటే ఈ ఫలితాలను చూసిన తర్వాత చాలామంది అనేది ఏమంటే జగన్ గారు చాలా మానవతా హృదయం ఉన్నవాడు, మంచివాళ్ళు, అదొక్కటే చాలదు, రాజకీయం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. 1000 అబద్ధాలు చెప్పినా ఒక పెళ్లి చేయాలంటూ ఉంటారు. ఒక మంచి కార్యం చేసేటప్పుడు ఒక అబద్ధం చెప్పినా పర్వాలేదు. అట్లాంటిది మీ జగన్ గారు ఒక అబద్ధం కూడా చెప్పకుండా పరిపాలన చేయాలంటే ఎట్ట సాధ్యమైతే? ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. మహాభారతంలో కృష్ణుడే అశ్వత్థామ అతహ కుంజరహ అన్నాడు. ధర్మరాజుతోనే కృష్ణుడు అబద్ధం చెప్పించినాడు. అట్లా జగన్
ఈ ప్రస్తుత రాజకీయాల్లో మరి కొంత అంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకూడదని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జగన్కి ఏమంటే పెద్ద కేర్ చేయడు. 1-2 రోజులు ఎవరైనా షాక్ అవుతారు. జగన్ ఎందుకంటే 100 రోజులు జైల్లో ఉండి తప్పుడు కేసులు ఎదుర్కొని బయటికి వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళ ఫాదరు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా జగన్ గారు చాలా కష్టపడినారు. ఆయన్ని అనవసరపు కేసుల్లో ఇరికించి ఆయన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా చెలించలే. మేము చూసేవాళ్ళం ఆయన్ని. ఆ రోజు ఆయనతో మాట్లాడితే నవ్వుకుంటూ మేము బయటకు వచ్చిన తర్వాత పేపర్ చూస్తే ఆయన్ని అటాచ్మెంట్ చేశారనో ఇంకోటనో వాళ్ళ ఆస్తులు అని చెప్పి వస్తే అరే అది ఫేస్లోనే కనపడలేదు అనుకున్నాను. చాలా ధైర్యవంతుడు జగన్. ఇప్పుడు కూడా కొద్దిగా అనుభవము ఇవన్నీ కూడా అవసరమే. కొంత దెబ్బతిన్నాం మేము. అయితే జగన్ గారు మంచి హృదయంతో పేద సాదా అనేటువంటి ఒక సహృదయతో చేశాడు. ఇంకా కొన్ని సెక్షన్స్ దూరమైన అవి ఎందుకు దూరమైన అనేటువంటిది కూడా రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నేను బెంగాల్, కేరళ అన్ని చోట్ల కూడా లెఫ్ట్ పార్టీని చాలా పటిష్టంగా పెట్టుకునేవాళ్ళు. పార్టీనే నడిపేది. దాదాపు గవర్నమెంట్ కంటే కూడా పార్టీనే చాలా ప్రాధాన్యత ఉండేది. అక్కడ గవర్నమెంట్లో ఉన్న మంత్రుల కంటే పార్టీ లీడర్లకే ఎక్కువ గౌరవం కానీ ప్రాధాన్యత కానీ ఉండేది. ఆ విధంగా పార్టీని కొంత ఈ పని ఒత్తిడిలోనో ఇంకో రకంగానో పార్టీ నిర్లక్ష్యం చేయబడింది. పార్టీ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ కూడా అవసరము. పార్టీని మరింత డెమోక్రటైజ్ చేసి నడిపించాల్సిన అవసరం ఉందనేటువంటిది కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ఎక్కువ విమర్శ ఆఫీసర్సు వీళ్ళు ఎక్కువ పరిపాలన చేశారు అనేటువంటిది ఉంది. అయితే పాలిటిక్స్లో కింద మీద పడి ఒడిదుడుకులు ఎదుర్కొని గ్రామ స్థాయి వరకు రాజకీయాలు ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ పాత్ర ఇంకా పెరిగి ఉండాల్సింది అనేటువంటి అభిప్రాయం కూడా చాలా చోట్ల వినిపిస్తూ ఉంది. ఏమైనా కూడా ఇవన్నీ రివ్యూ చేస్తాం. పొరపాట్లు చేయడం అనేటువంటిది ఎవరైనా కూడా మాట. అయితే గొప్ప సహృదయతోనే పరిపాలన చేశాడు. అనేక సంస్కరణలు తెచ్చినాడు. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్, పేద వర్గాల గురించి నిరంతరం ఆలోచించినాడు. అదొక్కటే చాలదు, మరికొన్ని చేయాల్సి ఉన్నది అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది. దాన్ని కూడా రెక్టిఫై చేసుకొని మళ్ళీ కూడా పార్టీకి పునరంకితం అవుతాం. ఈ పార్టీని ప్రారంభించి పునాదుల దగ్గర నుంచి నిర్మించిన వాడు జగన్. ఇప్పుడు దెబ్బతిన్నాం, మళ్ళీ కూడా లేస్తాం. మళ్ళీ కూడా జగన్ కెరటంలాగా లేస్తాడు అనేటువంటిదే నాకున్నటువంటి అభిప్రాయం. మొత్తం మీద అయితే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నటువంటి విషయం ఏదైతే అధికారంలోకి వచ్చిందో అధికారం అనేది శాశ్వతం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో దాడులు అనేది కూడా అసలు ఈరోజు మా ప్రభుత్వం, వారి ప్రభుత్వం ఇటువంటి దాడులు చేసుకుంటూ పోతూనే ఇది కరెక్ట్ కాదు. కాకపోతే దీని మీద ఖచ్చితంగా అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా పాలన మీద దృష్టి పెట్టాలి. కానీ అందులో ముఖ్యంగా ఉరవకొండకు ఒక మినిస్ట్రీ కూడా వచ్చింది. ఇక్కడ అభివృద్ధి మీద దృష్టి పెడితే చాలా బాగుంటుందని ఒకవైపు చెప్తూనే మరోవైపు పార్టీ వైసీపీ పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి మరొకసారి పుంజుకుంటారు. ఆయన కింది స్థాయి నుంచి అన్నీ తెలిసిన వ్యక్తి. ఖచ్చితంగా వీటిని ధైర్యంగానే ఎదుర్కొంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలను వీటిని అన్నింటినీ అధిగమించడానికి తొందరలోనే ఒక ప్రణాళిక కూడా పార్టీ పరంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడమో లాంటిది వీటిని జరిగిన పొరపాట్లను ఎలా సరిదిద్దుకుని ఖచ్చితంగా పుంజుకునేందుకు పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.